చాలా మట్టుకు కొన్ని మాటలు భయపెట్టిస్తాయి, కొన్ని మాటలు ఆశీర్వదిస్తాయి, కొన్ని మాటలు సంతోషకరమైన ఆనందాన్ని ఇస్తాయి. హల్లెలూయా. వాక్యమును ఎలా తీసుకుంటే అలా మనల్లో జీవితంలో పనిచేస్తుంది. ఎలా మనము అడిగితే ఆ రీతిగా మనలతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, వెంబడించును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కన్ను తండ్రి, నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మాటలు నువ్వు ఇచ్చినావు. ఈ మాటల ప్రకారము తండ్రి మేము జీవించే కృపనివ్వండి. వినగల చెవులు, గ్రహించే మనసు మాకు అందరికి దయచేయండి. మాట్లాడుతున్నది నేను కాదు తండ్రి, నాలో నుండి నువ్వు మాట్లాడుతున్నావు. ప్రభువా, మంచి మార్గాలను మాకు తెలియచేయి. మేము బ్రతుకు దినములు కేవలము నిన్ను వెంబడించాలి ప్రభువా. ముసలితనం వచ్చే వరకు నీ మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. కాపాడుతున్నావు, నిలబెట్టుకుంటున్నావు, నీ వాక్కు చేత బలపరుస్తున్నావు. ఈరోజు కూడా మాతో బలపరచండి. మమ్మల్ని అందరినీ ప్రభు నిద్రమత్తు లేకుండా, సోలిపోకుండా, పడిపోకుండా, వేగిరపడి తండ్రి సంతోషంతో నీ మాట్లాడినట్టు కృప మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు గొర్రెలను ఎందుకు ఎంచుకున్నాడు? గొర్రెలు మంచియా, మేకలు మంచియా? గొర్రెలు ఎందుకు ఎంచుకున్నాడంటే, గొర్రెలు ఆయన స్వరము వింటాయి. మేపేవారు చూసిరా? గొర్రెలు మేపేవారు చూసిరు కదా. మేకలను పట్టుకొని పోయేవాడిని చూడండి, గొల్లుని. ఆ గొల్ల వ్యక్తి ఒక్కకాడు ఉంటే మేకలు ఎక్కడెక్కడో తిరుగుతాయి లేదా? కానీ గొర్రెలు ఆయన ముందు వెళితే ఆయన వెనక్కి వస్తాయి. ఈ గొర్రెలు ఆయనను ప్రేమిస్తున్నాయి కాబట్టి ఆయన వెనుక వెళుతున్నాయి. అందుకే దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును. స్వరము విన్న వారిని మాత్రమే ఎరుగుతాడు. ఆయన స్వరము వినాలి, పిలిచినప్పుడు పలకాలి. ఈ గొర్రెలు రాంగ్ రూట్లో పోయినప్పుడు ఆయన దిశ దింపుతాడు, ఇటు రావాలని. అంటే అవి అటే తిరుగుతాయి. ఒక్క గొర్రె తిరిగితే అన్ని గొర్రెలు దాని వెనుకనే వస్తాయి. సంఘం అంటే ఆ రీతిగానే ఉండాల. సేవకుడు మాట్లాడే మాట మీద ఆయన ఎలాగ మాట్లాడుతుండో ఆ మాటలు దేవుని మాటలను తెలుసుకొని ఆ మాట ప్రకారం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవి కాపరి మాట వినును అంటున్నాడు. ఎప్పుడు వింటే ఈ కాపరి మాట? దేవుని సన్నిధికి వచ్చి మీరు నమ్మకంగా ఉన్న ఎడలనే ఒక గొర్రెల్లాగా మారిపోవాలా. ఈ గొర్రెల్లాగా మారినప్పుడే వారి కుటుంబము మార్చబడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవుడు వారి పక్షమున ఉండి వారిని కాస్తూ ఉంటాడు. గొర్రెలు కాచేవానికి ఒక్క గొర్రె తప్పిపోయినా బాధనే. అవి చక్కగా కడుపు రింపుకోలేవా? బాధనే. ఈ దినమంతా అవిటికి సరిపోయేంత గడ్డి నేను మేపలేనని బాధతో ఉంటాడు. ఆ ప్రకారంగానే దేవుడు కూడా మీ పట్ల అలాంటి మేలులు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు బలహీనతంగా ఉంటే ఆయన బాధపడుతున్నాడు. నా గొర్రె బలహీనంగా ఉన్నది, నా గొర్రె లేవలేని స్థితిలో ఉన్నది అని బాధపడుతున్నాడు దేవుడు. ఆయన ఎవరు? మంచి కాపరి. ఈ గొర్రెలకు మంచి కాపరి.
మంచి కాపరి అంటే కాపరి వేరేనే, మంచి కాపరి వేరేనే. అర్థమవుతుందా? కాపరి అంటేనేమో జీతగాడు, మంచి కాపరి అంటేనేమో ఆయన సొంత గొర్రెలను మేపువాడు. జీతగాడు ఏం చేస్తాడు? జీతం వస్తుంది, నెలకు జీతం వస్తుంది, సరిపోతుంది. మేస్తేంది, రోగం వస్తేంది, ఏ ప్రాబ్లం వచ్చినా వాటిని పట్టించుకుంటాడయ్యా. జీతగాడు వ్యవసాయం చేస్తున్నప్పుడు చేను అధికారి కంటే జీతగాడు తక్కువ పని చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంటిపై రెస్ట్ చేసుకోవాలా, నాకేంటిది. కానీ భూమి యజమానుడు రాత్రి దాకా పనిచేసి దాన్ని చేతపరుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆయనకు టైం తెలియదు. దేవుడు అంతే. నీ జీవితాన్ని సరి చేయడానికే ఆయనకు రాత్రి పగలు తెలియదు. నువ్వు రాత్రి 2 గంటలకు ప్రార్థనలో ఉండు, ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు రాత్రి అంతా దేవుని స్థానంలో ఉండు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు పనికి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటుండు, నీతో దూతలు ఉంటాయి. హల్లెలూయా. ఆయన కొనుకడు, నిద్ర పోడు. కొనుకుడు అంటే కూర్చుండి కూర్గుడం. ఒకే స్థలంలో కూర్చుండి రాజ్యం అంతా చూసే దేవుడు కొనుక్కుడితే లైఫ్ ఏం కావాలా? మనసులది బతకలేరుగా. అందుకే నిద్రపోనే వాడు. మన దేవుడు జీవం గల దేవుడు కాబట్టి నిద్రపోడు. దీనిని బట్టి మీరు ఏం చేయాలంటే, నా దేవుడు సత్యమంతుడు, జీవము గల దేవుడు అని తెలుసుకొని ఎలాగా ఉండాలంటే, నేను వాటికి చదువురారు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఉంచుకోడవాడు. హల్లెలూయా. ఎన్ని కంచెలు ఉన్నాయి మనకు చెప్పండి. ఆయన ప్రజల కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. పడిపోకుండా, ఇంకొకడు చేతిలో పడకుండా. ఎవరి చేతిలో? సైతాన్ గారి చేతిలో పడకుండా. హల్లెలూయా. ఈ సైతాన్ గాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆడెప్పుడు మనతోనే ఉంటాడు కాబట్టి వాడిని ఒడిలో పడకుండా, వాడు గుంజుకొని పోకుండా కాపాడుతాడు. అలా ఉండాలంటే పరిశుద్ధమైన వాక్కునితో మాట్లాడినట్టు ప్రకారంగా నువ్వు నడవాలి. ఇంకా చూసినట్టయితే దేవుని వాక్యంలోకి వెళ్తే సామెతలు 8వ అధ్యాయము 20వ వచనములో, నేను 20వ వచనం, నీతి మార్గమునందును న్యాయ మార్గములే అందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నదమ్మా? నువ్వు చేసే పనిలో ఆశీర్వదించబడాలంటే ఒక వ్యక్తి నీకు అవసరమా లేదా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఆయన ఎలాంటి మార్గంలో నడుస్తున్నాడు? నీతి మార్గములో నడుస్తున్నాడు. ఈ నీతి మార్గములో ఆయన నడుస్తున్నప్పుడు ఆ మార్గమును నువ్వు ఎంచుకున్నావు. ఆ మార్గమును ఎంచుకొని దాని ప్రకారం నడిస్తేనే నీ నిధులు రింపబడతాయి. అంతేనే కదా? మన యొక్క సంపాదన ఒక 10,000 సంపాదిస్తున్నావు, 20,000 సంపాదిస్తున్నావు. దాన్ని వ్యర్థంగా ఖర్చు పెడితే ఫాయిదా ఉన్నదా? లేదు. కానీ దాన్ని పొదుపుగా చేసుకొని పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు దానిని నువ్వు నింపుకుంటే ప్రతి సమయంలో అది నీకు పనిస్తుంది. అవునా కదా? కానీ అంతేకాదు, పాత నిబంధనలో దేవుడు ఒక మాట అన్నాడు, నీ సంపాదన అంతటిలో 10వ భాగం నాకు కావాలా. హల్లెలూయా.
ఎంత సంపాదిస్తారు? నేను అడగండి, చెప్పకండి. గుండె ఆగిపోతుంది మీరు చెప్పిన జీతాలు చెప్తే. ఎందుకంటే హల్లెలూయా, జాబ్ చేసే వాళ్ళు కూడా అంత సంపాదించరు. నేను వాస్తవంగా నా చెవులతో వింటున్నాను. ఆఫీసులో జాబ్ చేసేవాడు 8 గంటలు చేసేస్తాడు, కానీ వానికి అంతగానం లేదు. మీకు దేవుడు మంచి శాలరీ ఇచ్చిండు మీకు. నేను దానిని బట్టి సంతోషపడతాను. ఈ మాటలు గిట్ట మీరు చేటుగలకి ఎప్పుడు ఏం చేస్తారంటే, అమ్మో నాదే అంత లేదురా అంటారు. అంటే కొంతమంది అట్లా ఉన్నారు. దాని నుండి నువ్వు 10వ భాగం తీస్తే నీ నిధులను నింపుతాడు. అంతేనా కాదు ఇష్టం? నిధులు నింపబడాలంటే దేవుని పనిలో మనం నీలమైపోవాలా. ఎందుకంటే నీతి మార్గమున యందు న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను. ఎవరు నడుస్తున్నారు? యేసయ్య నడుస్తున్నాడు. ఈ యేసయ్య నడిచిన మార్గములో నీవు నడుపుతానే సిద్ధపడి ఈ స్థలానికి వచ్చినావు. ఈ స్థలానికి వచ్చిన నీవు నీ నిధులు నింపబడాలంటే కష్టమైన ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదట దేవుణ్ణి వెతకాలా. హల్లెలూయా. దేవుణ్ణి వెతికిన ఎడల నీ రోగముల నుండి విడుదల, నీ బలహీనతల నుండి విడుదల, నీ శ్రమల నుండి విడుదల. మరలా నువ్వు సంపాదించిన సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుంటే ఆ సంచి మూయబడాలంటే యేసయ్య నీకు తోడుండాల. ఉంటేనే అందులో వేసిన నిధి నింపబడుతుంది. హల్లెలూయా. అంతేనా బ్రదర్? 21 చదువు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుతును. ఎవరెవరు ప్రేమిస్తారమ్మా ఇప్పుడు యేసయ్యను? హల్లెలూయా. చేతులు బట్టి హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. సంతోషం లేదా? ఆయనను ప్రేమించు వారిని ఎడల ఆస్తికర్తలుగా చేస్తాడట. చెయ్యంది ఎక్కడికి వెళ్ళి వస్తుందన్నా అనుకుంటున్నారా? ఆరోగ్యం ఇచ్చినందుకు ఎందుకు సంపాదించలేవు నువ్వు? అది చెప్పు నాకు. శరీరం సహకరించకుంటే పడిపోతే హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది. అందులో మనము నిధిని నింపుకోలేము, ఆస్తికర్తలుగా కాలేము. దేవుడిచ్చిన శరీరం, ఇంతకు ముందు చెప్పాను మీకు, మన ఎముకలను తయారు చేసిన వాడు, అవయవాలు అన్నిటి తయారు చేసిన వాడు బాగుగా ఉంచిన ఎడల బలం ఉంటుందా లేదా? ఇప్పుడు అమ్మ సాక్ష్యం చెప్పింది, ఎంత తిన్నాను ఆకలే, గంజులు ఏవచ్చినా ఆకలే. 2 థమ్సప్ మొత్తం గిలాసు తాగాను, ఒక థమ్సప్ మొత్తం తాగా అటు వారేసి ఏది థమ్సప్ అని అడిగింది. అంటే ఏదో ఉన్నట్టా కాదా? ఇప్పుడు నీకంటే డబుల్ వ్యక్తి నీలో ఉన్నాడు కాబట్టి కరం చేస్తున్నాడు. నా దగ్గర కుండు వల్ల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇప్పుడు బయటకు తీసుకెళ్ళదు, మళ్ళీ పాతకాలం అయిపోయింది ఆయనది. 2 కిలోల భోజనం అండి పెడితే 10 నిమిషాలలో అయిపోతుంది. ఒక్కడే వ్యక్తి తింటాడు. ఇలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆత్మలు 20కి పైగా ఉన్నాయి. అవి అందరికి భోజనం కావాలి, ఎంతగా కావాలా? ఎక్కువ భోజనం కావాలా? దురాత్మలు మనలోనికి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలా. నీ నిధులు నింపబడాలంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పే మాటలు మన జీవిత చరిత్ర ఎలా ఉన్నా చూద్దాం. ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు మనకు. యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, చాప్టర్ 1:7 యెహోషువ. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము
చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చాలు. హల్లెలూయా. నా సేవకుడైన మోషే నీకు చెప్పిన మార్గములో నువ్వు నడవాలి. కుడికి గాని ఎడమకు గాని పోయినవనుకో బిడ్డా బ్రతకలేవు యోషువా అని చెప్తుంటున్నాడు. ఇక్కడ నేను చెప్పేది కూడా అదే వాక్యం. మీరు నమ్మిన ఎడల ఒక్కసారి దేవుణ్ణి ప్రేమిస్తుంటున్నారంటే, బాప్తిసం తీసుకున్నారంటే ఎక్కడ పడిపోదుగా? కుడికి ఎడమకు పడి పోకూడదు. జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల నుండి నిన్ను విడిపించే దేవుడు ఉండగా నువ్వు భయపడద్దు. చుట్టాలు చెప్తారు, ఎంతకాలమయ్యా ఈ శ్రమలు నీకు? స్నేహితులు చెప్తారు, ఎన్ని సండలు పోతున్నావురా, నువ్వు మారుతలేదు ఇంకా నీ జీవితం. ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేసినప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. అప్పటిదాకా తెరవబడాయి. హల్లెలూయా. అప్పటిదాకా గుడ్డితనంలోనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ మోషే చెప్పిన మాట యోషువ విని జాగ్రత్త పడాల. నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండాలంటున్నాడు. నీకు భయం లేదు బిడా, నేను తోడున్నాను. నీవు నిబ్బరముగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలా. ప్రతి విషయంలో ధైర్యం కలగాలి. ఓడిపోతా అనేది జీవితం మనలో రాకూడదట. ఇక నాతో ఈ పని కాదని నువ్వు అనకూడదట. అంటే ఏమవుతుందంటే ఓడిపోతావు. అవునా కాదా? ఓడిపోతావు. ఒక వ్యక్తి చనిపోతా అంటే ఉరిపెట్టుకొని చనిపోయాడు. నేను ఈ 2-3 రోజుల్లో చనిపోతా కావచ్చు తల్లితో చెప్పి చనిపోయాడు. ఇప్పుడు తెలుస్తున్నాయి కథలు. పోతా అంటే పోయేతావో బాగా దూరం లేదు బిడ్డ, దగ్గర ఉన్నదిగా. ఇక ఉన్నవాడు ఏమవుతాడుగా, రా నువ్వు అత్త అంటున్నావు, ఇంకెందుకు అత్తలేవు అని పిలుస్తాడు. ఆ మాటలు మనలోనికి రాకూడదు ప్రియ దేవుని బిడ్డారా. మనలో మంచి మాట ఉండాలా. వీడు వేస్ట్ అంటే పక్కింటోడు కూడా వేస్ట్ అనే చెప్తాడు. ఎందుకు? ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా నువ్వే అంటున్నావంటే, ఒక కుటుంబీకునిగా నువ్వంటే పక్కళ్ళు అనకపోవడం కారణం ఏంటిది? అందుకే మన బలహీనతలను, మన మంచితనాన్ని పక్కోనికి షేర్ చేసుకోవాలి. జాగ్రత్త పడండి. దేవుడు చెప్తుంటున్నాడు ఏంటిదంటే, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. చెప్పుకుంటే నీ భారం దిగుతుందా? అన్యులకు చెప్పుతే నీ భారం దిగుతుందా? నాకు చెప్పండి. నీవు ఏ దేవుని నమ్మినవో ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఆయనను విడిచి నువ్వెవరికైనా చెప్పుకుంటే భారం తీరుతుందా? హాస్పిటల్లో ఖర్చు పెట్టేది ఉంటే ఆయనతో చెప్పుకోండి ఇక. హల్లెలూయా. ఇంకేమంటున్నంటే 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు బిడ్డ. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము ధ్యానించిన ఎడల మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుకొనేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. హల్లెలూయా. ఒక్కసారి వాక్యాన్ని పట్టుకున్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోకూడదు. ఇది నిన్ను పడగొడతలేదు, నీవు పడిపోతున్నావు. దీనిని పట్టుకొని నడిచితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నువ్వు నమ్మిన యెహోవా నీకు తోడున్నాడు కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలా. कई लोग ऐसा है, आज मैंने एक व्यक्ति को देखा है मुंबई में. ఆయన అంటాడు, నా జీవితంలో ఎన్నడూ కూడా సంతోషం లేదంటాడు. ఎలా సంతోషం ఉంటుంది? నువ్వు చేసే పనే చక్కగా లేదు, తాగడం, వచ్చటం, ఇంట్లో గొడవడం, ఎట్లా సమాధానం ఉంటుంది? లేదు సమాధానం.
అందుకొరకే జీవితాన్ని మార్చుకుంటే సమాధాన పడతాం. ఎప్పుడు జీవితంలో సమస్యలు ఎలా వస్తాయి తెలుసా? కుటుంబంలో ఒకరికొకరు తగ్గించకపోవడం వల్లనే సమస్యలు వస్తాయి. ఆ సమస్య వస్తే భరించలేము. ఎవరో చేసింది కాదది, నీవు తగ్గించుకోలేక నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డ. ఆ ప్రకారం జరగద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే చూస్తే యేసయ్య 61:8 ఎలాయనగా న్యాయం చేయుట యెహోవానకు నాకిష్టము, ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. హల్లెలూయా. ఎవరి క్రియాఫలం వారికి దేవుడు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరాధన చేసినప్పుడు నీ సొంత ఆరాధన గట్టిగా ఉండాలా. ఆయన ఎక్కువ సౌండ్ చేస్తాడు, నువ్వు ఎక్కువ సౌండ్ చేయకుంటే అక్కడ కోల్పోయేది నువ్వే గాని ఎవరో కాదు. సేవకుడు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలా. ప్రార్థనలో ఒక అమూల్యమైన అనుభవం మనలోనికి వస్తుంది తెలుసా? ఒక తేనె కంటే తీయనైన ప్రేమ మనలోనికి వస్తుంది. అది ప్రార్థనలో ఉండాల. నేను ఒక అంశమును బట్టి, ఒక సేవకుడు ఒక అంశమును బట్టి ప్రార్థన చేస్తే ఆ అంశానికి సహకరించిన వాళ్ళై ఉండాల. అప్పుడు దేవుని ఆత్మ ఇక్కడ దిగొస్తుంది. నీ పక్కల అనారోగ్యంగా ఎవరైనా ఉంటే వారు అప్పటికప్పుడు స్వస్థత పొందుతారు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకు. నువ్వు భయపడితే ముందుకు సాగలేవు. जो डरेगा वो मरेगा, बराबर है? जो डरता है वो बहुत जल्दी मरता है, क्योंकि ये डर जो है ना इंसान को मार देते हैं, पता है? భయం ఏం చేస్తామా? మనిషిని చంపేస్తుంది తెలుసా? డాక్టర్ చెప్పిండు అనుకో, అమ్మా నీ లివర్ ఖరాబ్ అయింది, బహుశా బాగా అవుతుందో కాదని చిన్నగా నువ్వు కరెక్ట్ మందులు వాడి ఒకవేళ కరెక్ట్ టైంకి భోజనం చేసి అన్ని కరెక్ట్గా ఉంటే, ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటే బాగుపడతావమ్మా, ఒకవేళ అట్లా లేకుంటే బాగుపడవా అని ఆయన చెప్తాడు. కానీ ఆలోచన ఎట్లుంటే తెలుసా? ఇక దినమంతా నేను బతికట్లేదు, డాక్టరే చేతులు విడిచిపెట్టినట్టు నా జీవితం ఏం కావాలి? ఇక టెన్షన్ మొదలవుతుంది. ఇక ఆ టెన్షన్లో ఏమవుతుంది? తినే తిండి తక్కువ అవుతుంది, మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయిపోతుంది, ఆ నరాలు కర్రమెక్కి బ్లడ్ ఆగిపోతుంది. డాక్టర్ ఏమంటాడు? టెన్షన్ తీసుకుంటున్నావు అమ్మా, ఎందుకు చక్కెర వస్తుంది అంటాడు. అంటారా లేదా? టెన్షన్ వల్ల నరాలన్నీ వేడెక్కి బ్లడ్ ఆగిపోయి వాతమచ్చ సూచనలు వస్తాయి. ఖరాబ్ అయింది లివర్ అయితే వాతమచ్చి పడిపోయింది. ఖరాబ్ అయింది లివర్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ లేక మళ్ళొక ట్రీట్మెంట్. దేవుని దగ్గరికి వచ్చిన వారు నమ్మకంగా ఉండి విశ్వాసములో ఎదిగి నీ నమ్మకాన్ని పోడగొట్టుకోకుండా నువ్వు బ్రతుకుతే నీకు అసలే భయం ఉండదు. హల్లెలూయా. భయము మనిషిని చంపుతున్నది, భయము మనిషిని బ్రతికిస్తలేదు. భయపడకని దేవుడు చెప్తుంటున్నాడు. ఈరోజు భయపడతారుగా? భయపడకుంటే ప్రార్థన చేయండి. మందిరానికి వచ్చి మానపడకండి ప్లీజ్. మానపడితే ఏమవుతుందంటే భయమే. అది అయ్యో నేను ప్రార్థన చేస్తే వాళ్ళేమనుకుంటారో, అయ్యో నేను పాట పడితే వాళ్ళేమనుకుంటారో. నో, దేవుడు ఎవరికి ఇచ్చే అధికారం వాళ్ళకి ఇచ్చింది కాబట్టి దాన్ని వాడుకోవాలి. అంతేనా కాదా? ఈ మందిరంలో
పాట పాడే వారికి ఛాన్స్ ఇస్తున్నాం. ఈ మందిరంలో కీర్తనలు చదివి వాక్యం చెప్తానికి కూడా ఛాన్స్ ఇస్తాం. అందరు ఎదగండి. దేవుడు వచ్చినప్పుడు నేను ఒక్కోనే నాకు అన్ని తెలిసే తండ్రి దగ్గర నుంచి వచ్చిన కాబట్టి నేనే అన్ని పరిపాలిస్తాను అనలే. నా తర్వాత కూడా సేవ నడాలంటే 12 మంది తయారు చేసిందా లేదా? 12 మందిలోనికి వెళ్ళే భారతదేశానికి కూడా ఒక వ్యక్తి, విశ్వాసము లేని వ్యక్తి, హల్లెలూయా, తోమా యేసయ్యకు అసలు రంధ్రం ఉన్నదా లేదని ఏలు పెట్టిన వ్యక్తి భారతదేశానికి సువార్తను అందిస్తే ఇప్పుడు ఈ రోజు మన దగ్గరికి ఈ వాక్యం వచ్చింది. హల్లెలూయా. మొట్టమొదట నేను మీకు కొన్ని దేవుని చిత్తం అయితే ప్రార్థనలో పెట్టండి. మీరు అందరూ నేను కొన్ని చదువుతుంటున్నాను, అవిటిని ఒక బుక్ తయారు చేసి మీకు ఇస్తాను. అంటే మొట్టమొదట బైబుల్ ఎట్లా తయారు చేయబడ్డది, ఎక్కడ ఆగబడ్డది, అవి కొన్ని, ఎలా చదివితే బైబుల్ పూర్తి అవుతుంది అవి కూడా కొన్ని, ఏ భక్తుడు ఎన్ని గంటలు చదివాడు ఒక రోజుకు, జాబ్ చేసుకుంటే ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చాడు అవి కొన్ని, మంచి మంచి వాళ్ళని నేను ప్రింట్ చేసి ఒక బుక్ మీకు తయారు చేసి ఇవ్వాలని గత 2 వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను అచ్చునంగా చెప్తాను, మీ ప్రార్థన ద్వారా త్వరగా అవుతుందేమని ఆశ. హల్లెలూయా. బైబుల్ చదవాలంటే త్వరగా చదవాలి. దేవుడు ఎందుకో మంచి మంచి మాటలు నాకు నేర్పుతుంటున్నాడు ఈ మధ్య కాలంలో. గత 2 నెలల నుంచి ప్రార్థించినప్పుడు నాకు తెలియజేస్తుంటున్నాడు బొక్కులకి వెళ్ళి. అంటే మనం తెలుసుకోవాలా, వాక్యాన్ని తెలుసుకోవాలా. చాలా మట్టుకు ఆగిపోయి బైబుల్ కాల్చింది ఏ దేశములు అన్నది కూడా నేను త్వరలో మీకు చెప్పబోతాను. అవన్నీ చదువుతుంటున్నాను. ఇక్కడ చూస్తే దేవుని యొక్క జీవితంలో ప్రతిరోజు మన జీవాన్ని దేవునికి అర్పిస్తూ ఉండాలా. హల్లెలూయా. ఇంకొక మాట మనం వెళ్దాం. మత్తయి సువార్త 7:14లో ఈ కష్టము ఎక్కడుందంటే మీకు చెప్తాను. జీవమునకు పోవు ద్వారము, జీవమునకు పోవు ద్వారమును ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొను వారు కొందరే. హల్లెలూయా. కష్టం ఉన్న దారికి, కానీ అక్కడికి వెళ్ళినాక ఉన్నది విశాలత. ఎక్కడికి వెళ్ళినాక ఉన్నది మత్తయి 7:14. ఎందుకంటే దేవుని యొక్క మార్గంలో నడవాలంటే ఇరుకు మార్గమే. ఇరుకు మార్గం ఎక్కడుందంటే దేవుని సన్నిధికి రావటానికి కష్టమే. అందరు వస్తారా? చాలా మంది రారు. ఎందుకు రారు? మంచి మార్గమే. ఇక్కడికి వస్తే ఎన్ని బంద్ అవుతున్నాయి జీవితంలో? గుట్కా నో ఎంట్రీ, కళ్ళు నో ఎంట్రీ, పనికిరాని స్నేహితులు నో ఎంట్రీ, సోకులు నో ఎంట్రీ, కటింగ్ తీసుకుంటే దిద్దుడు అవి ఉండద్దు, సాదాసీదా డ్రెస్సులు వేసుకోవాలా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా. ఇవన్నిటి కట్టుబడ్డవాడే ఇరుకు మార్గంలోనికి వెళ్తాం. ఆ వెళ్ళినాక ఎక్కడికి వెళ్తాం? మంచి మార్గంలోనికి వెళ్తాం. ఇప్పుడు ఒక స్థలాన్ని చూసడానికి వెళ్తారు చాలా మంది. ఈ ఆనకాలము మీకు తెలుసో తెలియదు, కొంతమంది మనలు కూడా పోయొచ్చారు సంవత్సరం సాయం లోన వల్ల పోయొచ్చారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చెప్పడం అసలు మన మధ్యలో ఉన్నారు. లోన వల్ల ఆ వాటర్ ఫాల్ చూసడానికి వేల మంది ప్రయాసపడిపోతారు. పోతారా లేదా? పోవాలంటే మంచి డ్రెస్సులు కావాలా, డబ్బు కావాలా, ట్రైన్కి ప్రయాసపడి వెళ్ళాలా, దినమంతా అక్కడ కష్టపడాలా. పడితేనే ఆ స్థలాన్ని చూస్తారు, లేకుండా చూస్తారా? సుఖంగా వెళ్తా అంటే కుదరదు. కష్టపడి టైం తీసుకొని దినమంతా కష్టపడితే ఆ స్థలాన్ని చూసి. ఎన్ని గంటలు ప్రయాణం చేసిరా? ఒక 2.5 గంటలు చేశారు. అంటే పొద్దుగల 5 గంటలు లేచి రెడీ
6 గంటల ట్రైన్కు 7 గంటల ట్రైన్కు పడితే 1 గంటన్నర 2 గంటల 8 గంటల వరకు అడిగిపోతే దినమంతా చూసి మళ్ళీ సాయంత్రం వచ్చి ట్రైన్లో పడిపోతే ఏమైపోతుంది అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవాలన్నీ నశించిపోయింది, అలసిపోయింది. అప్పుడు ఏం కావాలి? రెస్ట్ కావాలి. ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్నంత కాలము నీ శరీరం ఎప్పుడు నశిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆ దేశం వెళ్ళినాక నీకు విశ్రాంతి ఎందుకు కలగదు? అది ఆలోచించండి. దేవుడు అదే చెప్తున్నాడు. చదువు బ్రదర్. జీవమునకు పోవును ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. అందరు పోతారా అడిగి వాటర్ ఫాల్? ఎవడ పైసలు ఉన్నాడు, కొంచెం చూడాలనుకోడు, అందరు పోరు. యేసయ్య దగ్గరికి కూడా అందరు అత్తలేరు. ఇప్పుడు కొంతమంది మాత్రమే అత్తున్నారు కాబట్టి కొంతమంది మంచి స్థలానికి పోవాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇక్కడ మీకు సమాజంగా కుటుంబముల వేదలు వస్తాయి, కులముల వేదలు వస్తాయి, గ్రామముల వేదలు వస్తాయి, లేకుంటే గవర్నమెంట్ పథకం కాడ వేదలు వస్తాయి. అవిటిని భరించిన వాడు, అందులో నుంచి వెళ్ళిన వాడు ఆ స్థలానికి వెళ్ళాడు. అవునా కాదు? హల్లెలూయా. సమాజంగా నేను శరీర బలహీనతను అంటలేను, మాటల వలన. మీకు ఒక్కటి చెప్తాను, నేను మీకు ఏదైనా దృష్టి ఉంటే నేను ఇది సాధిస్తానంటే పక్కవారిని ఎదుటి వారిని అసలు చూడకండి అయ్యా. సాధించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎదుగటానికి ప్రయత్నం చేస్తున్నావా? వాడు ఏడుస్తాడో వీడు ఏడుస్తాడో అంటే వాడికి ఏడిచేది ఇచ్చింది కాబట్టి వాడు ఏడుస్తాడు, ఏడుతూనే ఉంటాడు. నువ్వు వాడిని బట్టి ఏడకు, నువ్వు వాడిని బట్టి నువ్వు నశించిపోవు. నీ యొక్క త్యాగం ఏంటిదో దాన్ని పట్టుకొని వెళ్ళు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆడ ఏడుస్తాడని నేను పక్కకుంటా, అతను కాదు అనే విషయానికి మీరు రాకూడదు. దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను నేను. ఒకరికి భయపడ్డ ఏడాలని బ్రతకంత వేస్టే. భయపడకూడదు. పక్కింటోడు ఏడుస్తాడేమో. మా చిన్న తమ్ముడు కారుకి ఏం రాసాడు తెలుసా? ఇది ఇంటి నేను చదువుతున్నాను, పరిచయం అయినా కారు. నీ ఏడుపు నాకు దీవెనకరం అని రాశాడు. ఎవ్వడని ఎడనిగా వెనుక బంపర్కు పెట్టిండు చిన్నగా, నీ ఏడిపే నాకు ఆశీర్వాదం. అది ఏడుస్తాడుగా. ఇది ఎట్లా ఆలోచన వచ్చిందో నేను అడిగితే, అందరు ఏడుస్తారు అన్న. ఎవడు ఏడాడు ఈరోజు? మంచి బట్టలు వేసుకుంటే ఏడుస్తున్నాడు, మంచి షూ తీసుకుంటే ఏడుస్తున్నాడు, మంచి బైక్ కొంటే ఏడుస్తున్నాడు. ఏడుచుకొని అది మనకు ఆశీర్వాదంగా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఏడిచేవాడు ఏడుస్తాడు కాబట్టి మన ప్రయాసాన్ని వ్యర్థము కానియకూడదు. మన గమ్యానికి మనం వెళ్ళటానికి ప్రయాసపడాలి. కానీ వాళ్ళు ఏదో చేస్తారని, ఎవడో ఏడుస్తాడు, ఎవడో మంత్రం చేస్తాడని అస్సలు భయపడకండి. భయపడితేనే నీకు మరణం దగ్గరున్నట్టే. భయపడకు. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. 7:30 అవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. లూక్ 1st చాప్టర్ 79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగుచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించెను. హల్లెలూయా. చీకటి మార్గములో ఉన్నవా? లేవలేని స్థితిలో నీవు ఉన్నవా? ఆయన నీకు మీదనే ఒక వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉండద్దేగా. నీ జీవితంలో చాలా మట్టుకు నువ్వు ఎదగాలంటే దేవుడు నీ పక్షమున ఉండాలా. దేవుడు అంటున్నాడు, ఒక మాట చదువు లాస్ట్, దావీదు కీర్తనలు 91:18 వచనం. దావీదు కీర్తన
91:8 18. సారీ 13 వచనం. సారీ, ఇంకో వచనం కనిపిస్తుంది. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతనిని తప్పించను. చాలు. హల్లెలూయా. ఎలా ఉండాలమ్మా నీ ధైర్యం? నాగుపాములను దొక్కాల, నువ్వు కొదమ సింహముల మీద నువ్వు జయించాలా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని ఏమంటున్నాడు, తప్పించేదను. ఇప్పుడు తప్పించే వ్యక్తి మీకు ఉండంగా ఎవడికో భయపడాలి అవసరమా మనం? అక్కడ తప్పించే వ్యక్తి దగ్గర నమ్మకంగా ఉండాలి. నువ్వు ఫోన్ చేస్తాన్నా రింగ్ ఏగేదాకా ఆగాల కానీ దేవా అంటే స్వరం ఇక్కడికి వస్తుంది. హల్లెలూయా. వెయిట్ చేసిన అవసరం లేదు. ఇక ఫోన్ చేస్తే ఏం చేయాలా? రింగ్ ఏగి అటు లేవట్టదాకా వెయిట్ చేయాలి. ఎంత కోపం ఉన్నా, ఎంత పౌరుషం ఉన్నా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఆగలా లేదా? ఆ లిఫ్ట్ వేసేదాకా లిఫ్ట్ వేసినాక మంచిగా ఉన్నవారు అన్నాడు ముందే అంటాడు, అరే ఆగరా భయ అని. మనం అంటే మన మాటలు, మన వేదన, మన బాధ చెప్పుకోవడానికి అని సమయం ఇవ్వదు. కానీ దేవుని సన్నిధిలో శ్రమ వచ్చిందా మొరపెట్టంతే, సెకండ్లో నీకు ఉత్తరం ఇస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. హల్లెలూయా. ఇంకొక వచనం చదువు, అదే వచనం కింద. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. ఎవలమ్మా? నీవా నేనా? అందరమైన నామాన్ని ఎరిగినాం. మనల్ని ఏం చేస్తాడట? మనల్ని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు, నిధులను రింపుతానన్నాడు, ఎన్నో సమస్యల నుండి విడుదల చేస్తానన్నాడు. ఇవన్నిటికీ కారణం ఎవరు? దేవుడే. మన దగ్గర ఏం లేదు. ఆయన ఉండంగా నీవు భయపడకు, సిగ్గుపడకు. ప్రజల ముందు కూడా సిగ్గుపడద్దు. ప్రజల ముందు దేవుని బిడ్డగా నిలవు. కొంతమంది చెప్పుకోరు, కొంతమంది మేము క్రైస్తవులమని కూడా చెప్పుకోరు. ఉన్నారు మన మధ్యలో చాలా మంది. కానీ చెప్పుకోవాలా, దాచుకోకూడదు. కొంతమంది సువార్త చెప్పడానికి భయపడతారు. తెలుసుకోవాలా, తెలుసుకొని వారి జీవితం ఎలా ఉన్నదని తెలుసుకోవాలి. నేను ఒక బ్రదర్, ఆయన నమ్మడు, మాట అంటే నమ్మడు, వినడు. నేను పోతుండగా ఆయన నన్ను ఆపి మాట్లాడుతున్నాడు. నాకు కూడా ఎమర్జెన్సీ ఉన్నది, కానీ పిలిపి నేనేం చేసిన, ఆగి ఆయనతో నేను అన్నా, ఎంతమంది పిల్లలు అయ్యానిక? పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. మరి ఏం చేస్తున్నావు అని అన్న. అలాగే ముఖం వేసాడు. అంటే నేను ఏం చేస్తున్నావు అంటే, నీకు ఏదో ప్రాబ్లం ఉందని కాదయ్యా, నీ జీవితంలో ఏదో ప్రాబ్లం ఉన్నది. అది నువ్వు ఎప్పుడన్నా చూపించుకున్నావా? మరి దించిపోవడం దగ్గరికి అయినావా అడిగినా? ఇట్లనే ఏ పోయినా కానీ ఆడ ఏం కాలేదా? మరి డాక్టర్ దగ్గరికి అయినవా? పోయినా కానీ ఆడ కూడా ఏం కాలేదా? మరి ఇంకొక స్థలం ఉన్నది, పోతావా అన్న. ఏ పోతాన్నా ఒకవేళ అయితే గిట్టాను. లేదు అట్లా కాదు, నువ్వు విశ్వాసం పెడితే అవుతుంది. అవుతుందని పోకు, విశ్వాసం ఉంటే పోవాలి. అడిగి ఆనంగానే ఏమన్నాడు, ఈ చిన్న క్యాంపస్ సీన్ భార్యకు గర్భఫలం ఎట్లా వచ్చిందని అన్నాడు. ఆయన తెలుస్తా నీకు అన్న. ఆవు తెలుసా? ఆయనకు కూడా కాలేదు, బాగా రోజుల నుంచి వెళ్ళే ప్రాబ్లం అయింది. ఆయన చెప్తలేడు నాకు. అసలు నేను 2-3 సార్లు అడిగినా ఏడికోత అయిందంటే చెప్తలేడు అన్న. చూసినాం, చెప్పుకోవాలి కదా. అయ్యా మాకు దేవుడు కార్యం చేసిండు, పలానా హాస్పిటల్కి పోతున్నాం, దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు చేసిండు అని చెప్పుకోవాలి కదా. ఆయన 3 సార్లు 2 సార్లు అడిగితే చెప్పలేదట. నేను అన్నా, ఆయన వెయిన కాడికి పోతావా అన్నయ్య? పోతా అన్నా. సరే పోతా అంటే సండే రోజు సన్న గురించి స్కూల్కి రా, అక్కడ నీకు ఏం చేయాలనో ఏం చేయబోతావో అక్కడ నువ్వు తెలుసుకుంటావా అనగానే మా మేడంకి దిగింది. ఇక కొన్ని మాటలు అడ్రస్ చెప్తానే టైంకి దిగింది. సాతన్ గారు మళ్ళీ నన్ను పంపించింది. అంటే
కొన్నిసార్లు ఇట్లా డైవర్ట్ చేస్తాడు అన్నమాట. మనం చెప్పే అంతవరకు చెప్పాలా, కానీ చెప్పిన రేపటి వరకన్నా ఆయన పరిగెత్తుకుంటూ రాడాయిగా. ఒక కాడ మంచి జరుగుతుందంటే విననన్న వింటాడు, సాధ్యమైతే వస్తాడు, లేకుంటే లేదు. కానీ చెప్పే భారం మూలకున్నది మనకు ఉండాలా. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలం కాబట్టి దేవుని యొక్క ఏమంటున్నాడు, మోషే చెప్పినట్టు నువ్వు వినాలా, ధైర్యంగా ఉండు. ఆయన ఇచ్చిన వాక్కును ధైర్యంగా ప్రకటించు. దేవుడిచ్చిన మాటలను ప్రకటించాలి, ప్రకటన చేయాలి. విన్న మాటలను దాచుకోకూడదు, బయలుపరచాలి. ఇదే దేవుని వాక్యము. దేవుడు నిన్ను ప్రేమించేది ఎందుకంటే నువ్వు విన్న మాటలు ఇంకొకరికి షేర్ చేయాలా, అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చే వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మహోన్నతుడైన యేసయ్యా, మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నా తండ్రి, నీతి మార్గముల యందు న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేద్దును, వారి నిధులను నింపుదునని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు తండ్రి. అదే విధముగా నా గొర్రెలు నా స్వరము వినునన్నావు తండ్రి. నీ బిడ్డలం ప్రభువా, నీ స్వరము వినటానికి ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఈ రోజు నుండి నీ స్వరమును వింటాము ప్రభువా, నీ మార్గములో నడుస్తాము తండ్రి. అయ్యా, నీవు మమ్మల్ని ప్రేమిస్తానన్నావు తండ్రి, దీవిస్తానన్నావు తండ్రి, మా నిధులను నింపుతానన్నావు ప్రభువా. ఈరోజు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు నా తండ్రి ఆస్తికర్తలుగా చేయండి డాడీ. నమ్మకమైన జీవితము జీవించే కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘమంతటికి మీ తోడు కాపుదల దయచేయండి. వచ్చే వారములో ఇంకా కొంతమందితో ప్రభువా మేము నిన్ను ఆరాధించే కృప దయచేయమని ఇచ్చిన వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Yeah.